ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కన్నుతో కన్ను చేస్తా, కన్ను దొరదగా ఉంటే చెయ్యి అంటే బయట బాహ్యంగా ఉన్న అవయవాలకి బాహ్యంగా ఉన్న చేతులు కాళ్ళతోనే తగిన విధంగా సమాధానం చెప్తాం. కానీ బాహ్యము అంతర్మన్న ప్రసక్తి లేకుండా ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది. ఆత్మ ఎలా ఉంది? ఉనికి లక్ష్యంతో, అనుభూతి లక్ష్యంతో, చైతన్య లక్ష్యంతో, ఆనంద లక్ష్యంతో, మౌన లక్ష్యంతో, పరిపూర్ణ లక్ష్యంతో ఉన్నది. నీకే స్వయంగా అవగాహనతో, స్వీయ జ్ఞానంతో, స్వకీయ స్వీయ స్మృతితో, స్వకీయ గమనికతో, స్వకీయ భావంతో, శబ్దంతో నువ్వు ఉన్నావు. అలాగే ఊరుకోండు. అప్పుడు డైట్ అయిపోతుందా? ఇది పద్ధతి కాదు, సాంప్రదాయ పద్ధతి కాదు, సహజంగా ఉన్న భాష. అంటే భాషా భావము ఎక్కడైతే నేను పుట్టానో అక్కడ. అప్పుడు నేను పదం ఎక్కడ పుట్టింది? నేను పదం కదిలిక. నేను కదిలిక దగ్గరే ప్రాణ కదిలిక, నేను కదిలిక దగ్గరే మనో కదిలిక, బుద్ధి కదిలిక. నేను కదిలిక దగ్గరే గమనించేవాడి గమనించాడు, గమనించేవాడిని గమనించేవాడు గమనించేవాడిగానే ఉన్నాడు. ఆ పదాల యొక్క కదిలిని గమనిస్తే చాలు. మనం స్వతసిద్ధంగా ఉన్నందున స్వతసిద్ధంగానే ఉన్నదని గమనించి తెలుసుకోవటం సాక్షాత్కారం.